సూది గుండె సూది పుచ్చుకుంది గుండు సూది. ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారేం సార్? ఏ ఇక్కడ కూర్చొని ఆడవాలంటే కూడా పర్మిషన్ కావాలంటరా? నా ఏడుపు నేను ఏడ్చుకొని మీరు. సరే అయితే ఏడవ. హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ దునియా ఎడిట్స్. మీరు మన ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా సపోర్ట్ చేయండి, సపోర్ట్ అయితే బట్ చేయలేదు, కొంచెం వ్యూస్ వస్తారు ఫ్రెండ్స్. వ్యూస్ వచ్చాక సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తుంటాను. నాకైతే వ్యూస్ తగ్గిపోయిన పోతే చేయాలని అయితే అనిపించట్లేదు. మీరు కొంచెం వ్యూస్ వచ్చేలా సపోర్ట్ చేసి ఇంకా వ్యూ చేయాలని అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకు లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఎవరో కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోస్ మాత్రం రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఫుల్ వీడియో చూడాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ అనేది అక్కడికైతే ఫుల్ వీడియో చూడొచ్చు. అలాగే నేను యూజ్ చేసిన ప్రతి టెంప్లెట్స్ లింక్స్ కావాలనుకుంటే కింద టెలిగ్రామ్ ఐడి ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి ప్రతిదీ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయదు, స్టెప్ బై స్టెప్ చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ఓకేనా. ఫస్ట్ మొబైల్లో కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ క్రియేట్ మీద ట్యాప్ చేసేసుకోండి. ఓకే, 6 ఫస్ట్ రేషన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద ట్యాప్ చేయండి. ఓకే, ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ నేనైతే ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఆ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ ఇంటూ మార్క్ అయితే ఇచ్చేయండి ఇక్కడ. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకొని స్టార్టింగ్లో పెట్టేసుకొని దీన్ని సెలెక్ట్ చేసేసుకొని మైక్ సింబల్ సెలెక్ట్ చేసుకొని మ్యూట్ ఇచ్చేయండి. తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసుకోండి. ఓకే, మళ్ళీ లేయర్ ట్యాప్ చేయండి, మీద ట్యాప్ చేయండి ఓకేనా. చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక గ్రాస్ పిఎన్జీ మీద సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా అయితే ఉంటుంది ప్లస్ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయొద్దు ఓకేనా. దీన్ని కొంచెం ఇట్లా జూమ్ చేసేసుకొని ఇంతవరకు ఇట్లా పెట్టేసుకొని లైట్గా ఇక్కడిగా తీసుకొచ్చేయండి ఓకేనా. దీన్ని ఒక ట్రాక్ అయితే చేసేయండి మొత్తం, వీడియో మొత్తం అయితే ఇచ్చేసుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ అయితే ఇచ్చేయండి. లేయర్ని స్టార్టింగ్లో పెట్టేసి లేయర్ ట్యాప్ చేసి మేమే ట్యాప్ చేయండి. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు నచ్చిన పిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా. ఫస్ట్ నేను ఒక ట్రీ పిఎన్జీ ఇమేజ్ తీస్తాను ఫ్రెండ్స్. ఆ ట్రీ పిఎన్జీ ఇమేజ్ సెలెక్ట్ చేసేసుకొని ఇట్లా పెట్టేసుకోండి ఇక్కడ. ఓకే, పెట్టేసుకున్న తర్వాత దీన్ని కూడా మొత్తం ట్రాక్ అయితే చేసేయండి వీడియో మొత్తం. ఓకే, ఈ విధంగా పర్ఫెక్ట్గా దీన్ని కూడా కరెక్ట్ చేసేసుకున్నాను. ఓకే, పర్ఫెక్ట్ అయితే ఇట్లా చేసిన తర్వాత లేని స్టార్టింగ్లో పెట్టేసుకొని దీన్ని సెలెక్ట్ చేసేసుకొని రొటేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని ఆపోజిట్ రొటేషన్ సెలెక్ట్ చేసేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇట్లా పెట్టేసుకొని 3 డాట్స్ మీద టచ్ చేసేసి సెండ్ టు బ్యాక్. ఓకే, సెండ్ టు బ్యాక్ ఇచ్చేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే ఇచ్చేస్తుంది. కొంచెం లైట్గా సైడ్గా పెట్టేసేయండి. తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ అయితే ఇచ్చేయండి. ఓకే, మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మేమే ట్యాప్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసేసుకోండి ఓకేనా. ఇప్పుడు నేను వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, వాళ్ళ ఫోటోస్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఉండాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలో అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, వీడియో లింక్. అక్కడికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలో అయితే వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, మీకు అయితే ఈజీగా అర్థమైపోతుంది ఓకేనా. ఇట్లా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఉండాలి ఫోటో అనేది ఓకేనా. ఈ విధంగా సెలెక్ట్ చేసేసుకోండి. దీన్ని కొంచెం లైట్గా జూమ్ చేసేసుకున్నాను ఓకేనా. దీన్ని కూడా ఒక 30 సెకండ్ వరకు అయితే ట్రాక్ అయితే చేసేస్తున్నాను మొత్తం. ఓకే, దీని వీడియో మొత్తం దీన్ని కూడా ఇచ్చేసుకొని ఇక్కడ ఇంటూ మార్క్ అయితే ఇచ్చేసేసాను. లేదు స్టార్టింగ్లో పెట్టేసుకొని దీన్ని సెలెక్ట్ చేసేసుకొని 3 డాట్స్ మీద టచ్ చేసేసి సెండ్ టు బ్యాక్ ఇచ్చేయండి. ఓకే, ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఓకేనా. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే ఇట్లా పెట్టేసుకోండి ఇక్కడ ఓకేనా. ఈ సైడ్లో పెట్టేసుకొని అలానే మనం ఇచ్చిన చెట్టుని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ 3 డాట్స్ మీద టచ్ చేయండి. మళ్ళీ దీన్ని కూడా సెండ్ టు బ్యాక్ ఇచ్చేసుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ అయితే ఇచ్చేయండి ఓకేనా. ఇది ఇప్పుడు ముంగడికి వస్తుంది అన్నమాట. వీళ్ళ ఇమేజ్ అనేది చెట్టు ముంగడి నుంచి వస్తుంది ఓకేనా. చూడండి ఇట్లా వచ్చేస్తుంది ఓకేనా. ఫస్ట్ అయితే ఈ సైడ్లో ఇట్లా పెట్టేసుకోండి ఇక్కడ ఇమేజ్ అనేది. ఓకే, ఇట్లా పెట్టేసుకోండి ఇక్కడ నుంచి ఓకేనా. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కీ సింబల్ యాడ్ చేయండి ఫస్ట్. ఓకే, కీ సింబల్ యాడ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోతో స్కిప్ చేయొచ్చు ఓకేనా. కొంచెం మూవ్ చేయండి, 0.1167కి మూవ్ చేసేసి ఇక్కడ ప్లస్ యాడ్ చేయండి ఇక్కడ ఓకేనా. ప్లస్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో పెట్టేసుకొని ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ కనబడకుండా లాస్ట్ ఈ సైడ్ అయితే రైట్ సైడ్ అయితే స్క్రోల్ చేయండి. ఓకే, స్క్రోల్ చేసిన తర్వాత ఇట్లయితే స్పీడ్ వచ్చేస్తుంది ఓకేనా. మళ్ళీ ఇదే ఇమేజ్ లాస్ట్కు ఇక్కడ ఓకే చేయద్దు అనమాట. ఇట్లానే లాస్ట్కు స్క్రోల్ చేసేసుకొని ఈ ఇమేజ్ని ఇక్కడ వరకు అయితే అనేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వరకు అయితే అనేసుకోండి ఎండింగ్ వరకు ఓకేనా. కనబడద్దు అనుకుంటే లాస్ట్ లోపల వరకు సైడ్ కనబడకుండా కూడా పెట్టుకున్నా ఓకే. నేనైతే ఇక్కడ వరకు ట్రాక్ చేసేసాను. తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ అయితే ఇచ్చేసుకోండి. లేదు స్టార్టింగ్లో తీసుకొచ్చాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ స్పీడ్ వచ్చి ఇక్కడ నుంచి వెరీ స్లో అయితే వెళ్ళిపోతున్నమాట ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ లేయర్ ట్యాప్ చేసి మినిమం ట్యాప్ చేయండి. ఓకే, ఇక్కడ ఒక సాంగ్ లిరిక్ అయితే కష్టపడి నేనైతే ఓన్గా క్రియేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ వీడియో అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఓకేనా. అది కూడా సెలెక్ట్ చేసేసుకోండి. నేను ఎప్పుడైతే
ఎక్స్పోర్ట్. ఓకే, ఇక్కడ బ్లూ స్క్రీన్ ఎఫెక్ట్ అయితే ఇది గుండు సూది అనే సాంగ్, ఈ లీఫ్ ఇదంతా నేనే ఓన్గా అయితే క్రియేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, దీన్ని ఎనేబుల్ చేసేసి ఇక్కడ బ్లూ కలర్లో బ్లూ ఇచ్చేసుకోండి. సారీ, ఇక్కడ ప్లేస్లో బ్లూ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అయితే బ్లూ వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ రైట్ లెగ్ అయితే ఇచ్చేసుకోండి. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, కొంచెం లైట్గా మూవ్ చేసేసాను, కొంచెం జూమ్ అవుట్ చేస్తున్నాను. ఇట్లా అయితే ఈ సైజులో ఉంచేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఇట్లా వచ్చేస్తుంటుంది. ఓకే, ఇట్లయితే వచ్చేస్తుంది కాబట్టి మనం కొంచెం దీన్ని కూడా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. కొంచెం కిందికి పెట్టేసుకుందాం, ఈ హైలో పెట్టేసుకుందాం. ఈ హైట్లో పెట్టేసుకున్న తర్వాత దీన్ని స్టార్టింగ్లో పెట్టేసుకున్నాను. దీన్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, ఇట్లా వచ్చేస్తుంది కాబట్టి ఇట్లానే ఉంచండి. దీన్ని ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టండి, కొంచెం స్టార్టింగ్లో పెట్టండి, కనబడకుండా అక్కడ చూద్దాం. ఇక్కడ వరకు ఇక్కడ పెట్టేసుకున్నాను నేను స్టార్టింగ్లో. ఓకేనా, మళ్ళీ దీనికి కూడా నేను కీ సింబల్ యాడ్ చేస్తాను, మీ వీడియో అయితే స్కిప్ చేయొద్దు. ఓకే, ఇక్కడ కీ సింబల్ యాడ్ చేసేసుకోండి, కొంచెం మూవ్ చేయండి. ఓకే, ఈ విధంగా కొంచెం మూవ్ చేసుకొని ఇక్కడ ప్లస్ యాడ్ చేయండి. మళ్ళీ స్టార్టింగ్లో పెట్టేసుకొని ఈ ఇమేజ్ కనబడకుండా పెట్టేయండి, ఈ వీడియోని కూడా. ఇక్కడ లాస్ట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్, ఇలానే లాస్ట్లోకి వెళ్ళేసి లాస్ట్ వీళ్ళ ఫోటో ఇక్కడ వరకు వచ్చేసింది కదా, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ వరకు అయితే పెట్టేసేయండి. ఇక్కడ వరకు పెట్టేసినా పర్లేదు మొత్తం. ఓకే, ఇది ఈ ఎండ్ వరకు పెట్టేసినా పర్లేదు. తర్వాత రైట్కి తెచ్చేసుకోండి. అలానే దీన్ని సెలెక్ట్ చేసేసుకొని 3 డాట్స్ మీద టచ్ చేయండి ఈ వీడియోని. ఓకే, సెండ్ టు బ్యాక్ ఇచ్చేసుకోండి. అలానే మనం ఇచ్చిన ట్రీని కూడా సెలెక్ట్ చేసేసుకోండి సెకండ్ సారి. ఓకే, మళ్ళీ 3 డాట్స్ మీద టచ్ చేసి దీన్ని కూడా సెండ్ టు బ్యాక్ ఇచ్చేయండి. ఓకే, తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ ఇది ఇచ్చేసుకోండి. చూడండి సో ఫుల్ వీడియో చూడాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ అనేది ఫ్రెండ్స్, అక్కడికి వెళ్తే ఫుల్ వీడియో అయితే చూడొచ్చు మీరు. ఈజీగా ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. సింపుల్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు దీన్ని ఇక్కడ షేర్ బటన్ సేవ్ మీద ట్యాప్ చేసుకోండి, ఈ విధంగా సేవ్ అయిపోతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.